సో అందరూ ఎక్లిప్స్ యూస్ చేస్తున్నారు కదా. ఎక్లిప్స్ యూస్ చేస్తున్న వాళ్ళు మీన్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ యూజింగ్ ఇంటెలిజే ఆల్సో, రైట్? సో ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్ హౌ we will do with IntelliJ, but it will work. Not it will, it should work. But here I am saying we have to download STS here. So like simply open your browser and type Spring Suite tool download. Okay. దిస్ ఈజ్ ఫర్ ఇంటెలిజే యూస్ చేస్తే ఇది యూస్ చేయండి. సో నేను ఎక్లిప్స్ యూస్ చేస్తాను కాబట్టి ఐఎమ్ యూజింగ్ దిస్. సో హియర్ యూ గెట్ ద విజువల్ స్టూడియో యూస్ చేస్తున్న వాళ్ళు దే షుడ్ ఇన్స్టాల్ దిస్ వన్. దిస్ ఈస్ ఫర్ ద స్ప్రింగ్ విజువల్ స్టూడియో యూస్ చేస్తే. అంటే దిస్ ఈస్ ద అవుట్కమ్ ఓవర్వ్యూ ఫర్ దట్. మనం స్ప్రింగ్ బూట్ స్టార్ట్ చేయడానికి ప్రీ రిక్వెస్ట్ టూల్ గురించి మీకు చెప్తున్నాను. ఓకే, మనం ఎక్లిప్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఎక్లిప్స్కి ఇది డౌన్లోడ్ చేసుకోండి, విండోస్. ఓకే, సో దీని మీద క్లిక్ చేస్తే ఇది డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది కదా. మీకు ఫాలో అవుతున్నారు అందరూ? స్ప్రింగ్ టూల్ సూట్ ఇది డౌన్లోడ్ చేయండి అందరూ. ఐఎమ్ షేరింగ్ ద URL ఆల్సో ఇఫ్ యూ వాంట్. ఓకే, అందరూ ఇది ఇన్స్టాల్ చేస్తే ఇక్కడ కింద కనిపిస్తుంది టాస్క్ బార్ లో ఇది కావాలి మీకు, స్ప్రింగ్ టూల్ సూట్ 4 అని చెప్పి. ఈ డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఇలా జిప్ ఫైల్ వస్తుంది. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. జస్ట్ నేను ఇచ్చిన లింక్ లోకి వెళ్ళి ఎక్లిప్స్ కి సంబంధించిన STS డౌన్లోడ్ చేయండి. ఓకే, డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఈ జిప్ ఫైల్ వస్తుంది. ఓకే, దీన్ని రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ హియర్ ఆర్ అన్జిప్, వాట్ ఎవర్ ద ఆప్షన్ యూ గెట్ హియర్. ఓకే, తర్వాత దీని మీద డబుల్ క్లిక్ చేయండి అంతే. ఓకే, ఆర్ ఎల్స్ యూ కెన్ షేర్ ఇన్స్టాల్ దిస్ ఆల్సో. జార్ ఫైల్ ఈస్ నేను ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ఎక్లిప్స్ యూస్ చేస్తున్న వాళ్ళు చెప్పిన విండోస్ రిలేటెడ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకుని ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఇలా లేదు ఇన్స్టాల్ చేసుకుందామంటే మీకు ఒక జార్ ఫైల్ పంపిస్తున్నాను. ఓకే, దాన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇట్ విల్ గెట్ ఇన్స్టాల్డ్. ఓకే, జార్ ఫైల్ పంపించాను కదా, ఆ జార్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుని రన్ చేసిన ఇట్ విల్ గెట్ సమ్ సాఫ్ట్వేర్ గెట్ ఇన్స్టాల్ అయిన తర్వాత కూడా మీకు వచ్చేది ఈ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది అనమాట. ఈ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది, STS 4.27.o రిలీజ్, ఇలా ఈ నేమ్తో సమ్ STS అని ఫోల్డర్ క్రియేట్ అవుతుంది ఇన్స్టాల్ అయిన తర్వాత. ఇప్పుడు మీరు ఈ జార్ ఫైల్ కనుక ఇన్స్టాల్ చేస్తే. సో ఆర్ యూ కెన్ సింప్లీ డౌన్లోడ్ అండ్ ఎక్స్ట్రాక్ట్ this one. Extraction is moving on, right? I already installed, but I still extracting something to show you. Okay, if all create అయిన తర్వాత you will get this file. సో ఇది ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత దీని మీద డబుల్ క్లిక్ చేస్తే you will get that. సో ఏదైనా ఎక్సెప్షన్ వస్తే ఇక్కడ రీడ్ ఆప్షన్ వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేస్తే you will get run anyway ఆప్షన్, రైట్? సో క్లిక్ ఆన్ రన్ ఎనీవే ఆప్షన్. ఎక్సీ ఫైల్ మీద డబుల్ క్లిక్ చేయాలి. ఎస్, ఈ నేను పంపించిన ఈ జార్ ఫైల్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయ్యి కూడా మీకు ఇదే ప్యాకేజ్ వస్తుంది. ఆర్ మీకు చెప్పినట్టు గూగుల్లోకి వెళ్ళి టైప్ చేసి ఎక్లిప్స్ ఎక్స్ట్రాక్షన్ డౌన్లోడ్ చేసి ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నా సరే బోత్ ఆర్ సేమ్. ఎస్, కెన్ యూజ్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మురళీ కృష్ణ. ఓకే, ఇది ఇక్కడ నుంచి మీకు అంతా ఎక్లిప్స్ ప్రాసెస్. Once again, I have to send the jar file. It is 500 MB. It's taking more time. మీకు అది డౌన్లోడ్ చేసుకుని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే అయిపోతుంది కదా సింపుల్ గా. బట్ ఆఫ్ కోర్స్ ఐఎమ్ రీసెండింగ్
But anyhow, I shared the jar file. So ultimately, you should open this like Eclipse లానే. Suppose simply click on launch. లాంచ్ ఓపెన్ చేస్తే లాంచ్ చేస్తే మీకు స్ప్రింగ్ టూల్ సూట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత సేమ్ మీకు ఎక్లిప్స్ లానే ఉంటుంది. ద సేమ్ వ్యూ, ద ప్రాజెక్ట్, ద ఫైల్ ఆప్షన్. బట్ ఎందుకు ఎక్లిప్స్ లాగా ఉన్నప్పుడు ఇది ఎందుకంటే ఇట్ విల్ అడిషనల్లీ సపోర్ట్ ఫర్ ద స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్స్. మనకి ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి, రన్ చేయడానికి ఇది మనకి సపోర్ట్ చేస్తుంది. ఓకే, you will get additional options like the start as the Spring Boot application. So everybody is completed or facing any issue or anything? Simple ga. Again, I'm saying what are the thing I shared in the group chat. Excuse me. Simply click on this link. I mean, కొంతమంది న్యూగా జాయిన్ అయిన వాళ్ళు చెప్తున్నాను. ఓకే, సింపుల్ క్లిక్ ఆన్ దిస్ లింక్. మీకు ఇది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఎక్లిప్స్ ఎక్స్టెన్షన్ అనమాట. మీరు HTS స్ప్రింగ్ టూల్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. మనకి స్ప్రింగ్ బూట్ చెప్పుకోవడానికి దిస్ ఇస్ మనకి హెల్ప్ అవుతుంది అనమాట. మనం స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి, రన్ చేయడానికి. అది ఓకేనా. ఇది ఓపెన్ చేసి ఇందులో మీరు ఈ యొక్క విండోస్ ని క్లిక్ చేస్తే మీకు ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఓపెన్ చేస్తే ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఇది డౌన్లోడ్ అయిన తర్వాత దీనిని రైట్ క్లిక్ చేసి సో ఈ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఇది డౌన్లోడ్ అయిన తర్వాత దీన్ని రైట్ క్లిక్ చేసి జస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇందులోకి వెళ్ళిన తర్వాత STS ఈ ఫోల్డర్ రిలీజ్ లోకి వెళ్తే యూ విల్ గెట్ దిస్ ఐకాన్ స్ప్రింగ్ టూల్స్ సూట్ 4.exe. సో జస్ట్ దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇది ఓపెన్ అయిపోతుంది. స్ప్రింగ్ టూల్స్ వర్క్ స్పేస్ అడుగుతుంది. ఎక్లిప్స్కి ఎలా అయితే మీరు వర్క్ స్పేస్ ఇచ్చారో అలా మీకు వర్క్ స్పేస్ ఇవ్వచ్చు. ఏబుల్ టు లొకేట్ ఇట్స్ కంపానియన్ షేర్డ్ లైబ్రరీ అని వస్తుంది సార్. ఇంకేంటి కొత్త కొత్త ఎక్స్ట్రాక్ట్ ట్రై చేయండి పోనీ యశ్వ. జస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే వచ్చేస్తుంది అది సింపుల్ గా. ఓకే, గ్రేట్. ఓకే, క్లియరా? విల్ యూ షేర్ ద లింక్ అనదర్ టైమ్? ఐ డోంట్ హ్యావ్ స్టేబుల్ ఇంటర్నెట్ సో దట్ లాస్ట్ ద లింక్. ఎస్, దిస్ ఇస్ నౌ మీన్ సేమ్ ఆల్ ఆప్షన్స్ అన్ని కూడా మీకు ఎక్లిప్స్ లానే వస్తాయి. ఓకే, నథింగ్. ఓకే, just confirm in the chart still is anyone is still installing or extracting the package. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తున్న దాంట్లో సింపుల్ గా మీరు ఇక్కడ క్రియేట్ న్యూ స్ప్రింగ్ స్టార్టర్ ప్రాజెక్ట్ దీని మీద క్లిక్ చేయండి. ఓకే, క్రియేట్ న్యూ స్ప్రింగ్ బూట్ స్ప్రింగ్ స్టార్టర్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. సో మీరు జావాలో ఏం చేస్తారు? మీరు ఎక్లిప్స్ లో సింపుల్ గా మీరు జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేశారు కదా. సో నౌ వీ హ్యావ్ టు క్రియేట్ స్ప్రింగ్ ప్రాజెక్ట్ హియర్, స్టార్టర్ ప్రాజెక్ట్. ఓకే, ఇలా క్లిక్ చేయగానే మీకు ఇక్కడ వస్తుంది. దానికి ఒక నేమ్ ఇవ్వండి. ఓకే, లైక్ సపోజ్ స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది నా ప్రాజెక్ట్ నేమ్. ఓకే, ఫాలో అవుతున్నారు? ప్లీజ్ ఫాలో ది స్టెప్స్. ఇక్కడ నార్మల్గా మీరు జావా ప్రాజెక్ట్ సింపుల్ ఉంటే ఇక్కడ అడిషనల్ కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఓకే, నేమ్ స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ సమ్ నేమ్ ఏదైతే అది మీరు ఏదైతే ప్రాజెక్ట్ చేయాలనుకున్నారో దాని రిలేటెడ్ నేమ్ ఇక్కడ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ టైప్ ఇక్కడ మీకు గ్రాడిల్ అని కనిపిస్తుంది. గ్రాడిల్, గ్రూవీ అని కనిపిస్తుంది కదా. హియర్ యూ హ్యావ్ టు సెలెక్ట్ మావెన్. ఓకే, మావెన్ అనేది ఒక బిల్డ్ టూల్ అనమాట. సో బిల్డ్ టూల్ ఏం చేస్తుంది, దేనికి అని చెప్పేసి మీకు ఇది క్రియేషన్ అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత. సో ఒక బ్రీఫ్ ఐడియా ఇవ్వాలంటే మీకు అల్టిమేట్గా చెప్పండి, మావెన్ ఈజ్ వన్ ఆఫ్ ద బిల్డ్ టూల్. ఇట్ విల్ ప్రొవైడ్ ఆల్ ద డిపెండెన్సీస్ చేయడానికి మనకు సంబంధించిన సపోర్ట్ అంతా చేస్తుంది. డిపెండెన్సీస్ అంటే ఏంటో ఇంకా మీకు తెలియదు కాబట్టి అవన్నీ కూడా మీకు మావెన్ సెపరేట్గా చెప్తాను మళ్ళీ. ఓకే, అసలు దేనికి మావెన్ ఏం సపోర్ట్ చేస్తుంది, డిపెండెన్సీస్ అంటే ఏంటి, ఓకే, ఇవన్నీ కూడా మనకి ఇందులో వస్తాయి. టైప్ మావెన్ అని పెట్టండి. ద ప్యాకేజింగ్ జార్
అనేది ఏంటంటే ఇప్పుడు మీరు ఈ ప్రాజెక్ట్ అంతా డెవలప్ చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ద బిల్డ్ అయిన తర్వాత మ్యావెన్ బిల్డ్ చేసిన తర్వాత మీకు జార్ రావాలా వేర్ రావాలా అని డిసైడ్ చేసేది ఇక్కడ. ఓకే, జార్ సెలెక్ట్ చేయండి సరిపోతుంది. అండ్ దిస్ ఇస్ జావా వెర్షన్ అండ్ దిస్ లాంగ్వేజ్ జావా. ఓకే, దిస్ ద గ్రూప్ మీకు తెలిసి ప్యాకేజ్. ఓకే, ఆర్టిఫాక్ట్ ఐడి అంటే ఈ జార్ యొక్క నేమ్ అన్నమాట. జార్ అవుట్పుట్ వస్తుంది కదా ఫైనల్గా, సింగిల్ జార్ చేస్తుంది అని చెప్పాను కదా. సో ఆ జార్ జనరేట్ దానికి వచ్చే యొక్క నేము అండ్ దాని యొక్క వెర్షన్ నెంబర్. ద స్నాప్ షాట్ అంటే మల్టిపుల్ వెర్షన్స్ ఉంటాయి కదా, ఫస్ట్ టైం కొన్ని చేంజెస్ తర్వాత దానికి యాడ్ ఆన్ చేంజెస్, దట్ వీ కెన్ డిఫరెన్షియేట్ విత్ ద వెర్షన్ నేమ్. వెర్షన్ గురించి ఆల్రెడీ మీకు తెలుసు, వెర్షన్ టు వెర్షన్. ఈ జార్ ఫైల్ జనరేట్ చేసేటప్పుడు ఐ మీన్ ఫైనల్ టార్గెటెడ్ ఫైల్ వచ్చేసి ఏ నేమ్ ఉండాలి, దాని యొక్క వెర్షన్ ఏంటి అనేది రిప్రజెంట్ చేసేలాగా ఈ రెండు కవర్ అవుతాయి, ఆర్టిఫాక్ట్ అండ్ వెర్షన్. ఓకే, సమ్ డిస్క్రిప్షన్ ద డెమో స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ లేదంటే ద స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, సమ్ డిస్క్రిప్షన్ అబౌట్ ద ప్రాజెక్ట్ ఇవ్వాలంటే మీరు ఇక్కడ ఇవ్వచ్చు, దాన్ని సేమ్ ఇచ్చేసిన పర్లేదు. ఓకే, ఇందులో మనకి యాడ్ చేసుకున్న ప్యాకేజెస్ ఇవి. ఓకే, క్లియర్ కదా. మళ్ళీ మీరు ఇక్కడ చేంజ్ చేయాల్సింది మ్యావెన్ ఒకటి చేంజ్ చేసుకుని సరిపోతుంది, రిమైనింగ్ అంతా సేమ్ ఉంటుంది. ప్రాజెక్ట్ నేమ్ ఒకటి ఇచ్చి మ్యావెన్ అని సెలెక్ట్ చేయండి, రిమైనింగ్ ఆల్ విల్ బి సేమ్. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, ఇక్కడ మెయిన్గా మీరు కొన్ని డిపెండెన్సీస్ సెలెక్ట్ చేయండి. ఓకే, ఆ డిపెండెన్సీస్ ఏంటో చెప్తాను, ఇక్కడ చూడండి. ఓకే, ద ఫస్ట్ ఏ కాదు, మన ఏ ప్రాజెక్ట్ తర్వాత చేద్దాం. సింపుల్గా డెవలపర్ ప్రాజెక్ట్. సో డెవలపర్లో మీకు మెయిన్గా మీకు కావాల్సిన స్ప్రింగ్ బూట్ డెవలపర్ టూల్స్ ఒకటి కావాలి, దీని మీద చెక్ చేయండి. ఇవన్నీ ఏంటంటే మనకి స్ప్రింగ్ బూట్లో ప్రాజెక్ట్ డెవలప్ చేసేటప్పుడు లాట్ మనీ ఏదైతే మనం యూస్ చేసి డెవలప్ చేద్దాం అనుకున్నామంటే వాట్ ఆర్ ద ఎక్స్టర్నల్ లైబ్రరీస్ మనం ఇందులో ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నామో అవి ఇక్కడ తెచ్చుకుంటున్నాం అన్నమాట మన ప్రాజెక్ట్లోకి. ఎందుకంటే అన్ని మనం ఫ్రమ్ ద స్క్రాచ్ డెవలప్ చేయం కదా, ఆల్రెడీ రెడీలీ అవైలబుల్ ఉన్న థింగ్స్ మనం జస్ట్ రీయూజ్ చేసుకుని జస్ట్ మనం ఏపీఎస్ అనేది రెస్ట్ ఏపీఎస్ అనేది బిల్డ్ చేసుకుంటాం అంతే. ఓకే, ఆ ఏపీఎస్ బిల్డ్ చేసుకోవడానికి రెడీలీ అవైలబుల్ థింగ్స్ రావడం కోసం ఏమేం కావాలని చెప్పి నేను ఇక్కడ తెచ్చుకుంటాను అనమాట, ఆల్రెడీ స్ప్రింగ్లో అవైలబుల్ ఉన్నవి. ఓకే, స్ప్రింగ్ కాన్ఫిగరేషన్ ప్రాసెస్ ఇలా అయితే తెచ్చుకుంటే ఎలా వస్తున్నాయి ఏంటి అనేది మళ్ళీ మీకు మ్యావెన్ గురించి చెప్తే కానీ అర్థం కాదు, అది మీకు చెప్తాను. ఓకే, గూగుల్ క్లౌడ్ కాదు మీది, ఐఓ కాదు, మెసేజింగ్ ఏం అవసరం లేదు, అజూర్ అవసరం లేదు, ఎస్క్యూఎల్ రేపు రేపు ఇంక్లూడ్ చేద్దాం ఎస్క్యూఎల్ జారు. బట్ ఎస్క్యూఎల్ కావాలంటే మీరు స్ప్రింగ్ జేపీఏ అని ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇంక్లూడ్ చేసేసుకున్నాం స్ప్రింగ్ డేటా జేపీఏ. ఓకే, ఇందులో మీకు స్ప్రింగ్ డేటా జేడీబీసీ వస్తుంది, హైబర్నేట్, పోర్చుగీస్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి. ఓకే, అండ్ క్లిక్ ద MySQL డ్రైవర్. ఎందుకంటే మనం ఇప్పుడు ఇండివిజువల్గా డేటాబేస్ నేర్చుకున్నాం, డేటాబేస్లో కొరీస్ అయ్యి రాస్తాం. ఇప్పుడు జావాలో నుంచి డేటాబేస్ కనెక్ట్ అవ్వడం కూడా మళ్ళీ మనం కొరీసే రాయాలి, అంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యి కొరీసే పంపించాలి. అంటే సమ్ కనెక్షన్ జావా కోడ్ నుంచి మనకి MySQL సర్వర్కి కనెక్ట్ అవ్వాలంటే ఈ జార్ కావాలన్నమాట, ఈ డ్రైవర్ కావాలి. అందుకు ఇది కూడా యాడ్ చేసుకుని మనకు కావాలి కాబట్టి. ఓకే, స్ప్రింగ్ డేటా జేపీ ఇది మీకు చెప్తాను. సెక్యూరిటీ అవసరం లేదు, క్లౌడ్ అవసరం లేదు, కాన్ఫిగరేషన్ టెస్టింగ్ లేండి. వెబ్లోకి వచ్చేయండి, వెబ్లోకి వచ్చి స్ప్రింగ్ వెబ్ యూస్ చేయండి. రియాక్టివ్ వెబ్ అవసరం లేదు, పోర్చుగీస్ స్ప్రింగ్ సెషన్ వద్దు, స్ప్రింగ్ వెబ్ సర్వీసెస్ పెట్టండి. జెర్సీ అవసరం లేదు, నెట్ఫ్లిక్స్ వద్దు, HTMX అవసరం లేదు. ఓకే, ఇవి సరిపోతాయి. దీస్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ ద థింగ్స్ రిక్వైర్డ్. ఓకే, నోట్ చేసుకోండి. ఇవన్నీ కూడా డిఫరెంట్ కేటగిరీలో జస్ట్ ఏదైతే కావాలన్నా అవి చెక్ చేసుకున్నాం అంతే. ఓకే, చెక్ చేసుకుని జస్ట్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద నెక్స్ట్. ఆఫ్ కోర్స్ ఫినిష్ ఆల్సో ఫైన్. దానిలో వస్తే సింపుల్గా ఓకే క్లిక్ చేయండి సరిపోతుంది. లీవ్ అబౌట్ ఆల్ దిస్ థింగ్స్. సో మీకు ఇప్పుడు ఈ యొక్క ఫైల్ డిఫాల్ట్గా క్రియేట్ చేసి మీరు ఎప్పుడు జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఈ మెయిన్ మెథడ్ మీరు నార్మల్గా యాడ్ చేస్తాం, మీన్ క్లాస్ క్రియేట్ చేసిన మెయిన్ మెథడ్ ఇలా యాడ్ చేసుకున్నారు కదా. సో ఇక్కడ ఇది డిఫాల్ట్గా ఇస్తుంది, మనం ఎప్పుడైతే ప్రాజెక్ట్ క్రియేట్ చేసామో ఇది డిఫాల్ట్గా ఇస్తుంది. అండ్ రిసోర్సెస్లో మీకు అప్లికేషన్ డేట్ ప్రాపర్టీ ఫైల్ ఇస్తుంది. అండ్ ఆల్సో టెస్టింగ్ ప్యాకేజ్ అనేది సెపరేట్గా ఉంటుంది. అప్లికేషన్ డేట్ ప్రాపర్టీస్ ఏం చేస్తుంది, ఓకే అసలు ఈ డిఫాల్ట్ ఈ క్లాస్ వచ్చింది ఇది దేనికంటే మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయడానికి. స్ప్రింగ్ బూట్ అనోటేషన్ ఏం చేస్తుంది, ఈ అప్లికేషన్ డేట్ ప్రాపర్టీస్లో ఏమేమి కాన్ఫిగరేషన్స్ ఇస్తాము. సో ఈ స్ట్రక్చర్ క్రియేట్ అవ్వాలి మీకు ఇట్లా.
ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే మీకు నార్మల్ కోర్ జావాలో మీన్ నార్మల్ ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ఇంత మీకు ఎక్స్టెన్సివ్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అయ్యి రాలేదు మీకు. ఈ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మెయిన్లీ ఫస్ట్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద పామ్ ఎక్స్ఎంఎల్. ద పామ్ ఎక్స్ఎంఎల్ ఏంటి ఇప్పుడు వరకు మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఈ కాన్ఫిగరేషన్స్ అని మీకు తెలిసి మీరు ఇచ్చారు ఇవన్నీ కూడా. సారీ ఇది ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, మీ క్రాప్ ప్యాకేజ్ ఏంటి, ఆర్టిఫాక్ట్ ఐడి ఏంటి, ఇది ప్రాజెక్ట్ దాని యొక్క వెర్షన్, ఇది దాని యొక్క డిస్క్రిప్షన్, ప్రాజెక్ట్ యొక్క నేమ్ ఏమి ఇచ్చారో అవన్నీ కూడా ఇక్కడ మీకు వస్తాయి, యాడ్ అయ్యి వస్తాయి. ఓకే, అండ్ దిస్ ఇస్ ద వెర్షన్ ఆఫ్ ద జావా. అండ్ మీరు ఏదైతే అక్కడ చెక్ చేసారో అవన్నీ కూడా డిపెండెన్సీ కింద వచ్చినాయి. ఇవన్నీ కూడా జార్ ఫైల్స్ అన్నమాట. ఓకే, మీరు చూడొచ్చు డిపెండెన్సీ మనం ఏది సెలెక్ట్ చేసిన అవన్నీ కూడా డిపెండెన్సీ కింద వచ్చినాయి. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద పామ్.xml. పామ్.xml గురించి మళ్ళీ మీకు separate గా చెప్తాను. వాట్ ఈస్ పామ్, ఈ డిపెండెన్సీ అని ఎందుకు రావాలి, ఇవన్నీ జస్ట్ మీకు ఏంటంటే ఒక హై లెవెల్ ఒక ప్రాజెక్ట్ స్ట్రక్చర్ క్రియేట్ చేసి చూపిస్తున్నాను అంతే. ఇండివిజువల్ గా మళ్ళీ మనం మావెన్ గురించి ఏంటి, మావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే అందులో పామ్.xml ఏం చేస్తుంది, అసలు ఈ డిఫాల్ట్ ప్యాకేజింగ్ స్ట్రక్చర్ అడ్వాంటేజ్ ఏంటి, టార్గెట్ ఫోటోలోకి ఏం వస్తుంది, ఓకే వాట్ ఈస్ మీన్ బై దిస్ ఆర్టిఫాక్ట్, దిస్ స్నాప్షాట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మళ్ళీ మనం చెప్పుకుందాం. బట్ మీకు చూపిస్తున్నాను జస్ట్ ఏ డెమో. MySQL తీసేస్తాను ప్రస్తుతానికి, కామెంట్ పెడుతున్నాను ఎందుకంటే డేటాబేస్ ఇంకా నేను కనెక్ట్ అవుదాం అనుకోవట్లేదు, కాన్ఫిగరేషన్ ఇవ్వలేదు కాబట్టి. ఓకే, దిస్ ఈజ్ ఏ కామెంటెడ్ అవుట్ అండ్ start on JPA. JPA also related to database. This is also I'm commenting out. Spring Boot starter web. What a pan. ఓకే, ఎప్పుడైతే మనం స్ప్రింగ్ బూట్ స్టార్టర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసామో మనకి ఈ యొక్క ప్యాకేజింగ్ స్ట్రక్చర్ వస్తుంది. దాని తర్వాత ఈ క్లాస్ డిఫాల్ట్ క్రియేట్ అవుతుంది. ఇది ఏంటంటే ఓన్లీ అప్లికేషన్ స్టార్ట్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది అనమాట. జస్ట్ రన్ యాజ్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. ఓకే, క్లాస్ ఓపెన్ చేసి ఏదైతే మీద డిఫాల్ట్ క్రియేట్ అయ్యి వచ్చింది మనకి, మనం ఏం చేయలే. సో ఇది ఎందుకు వచ్చిందో కూడా మళ్ళీ మనం ఇండివిజువల్ అన్ని మనం జస్ట్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అంతే. సో దీని మీద రన్ చేసి స్ప్రింగ్ బూట్ యాప్ స్టార్ట్ చేస్తే అప్లికేషన్ షుడ్ స్టార్ట్. ఇక్కడ మీరు చూడండి, స్టార్ట్ స్టూడెంట్ మేనేజ్మెంట్ అప్లికేషన్ అని చెప్పి ఇట్లా రావాలి. ఓకే, ఇది కామెంట్ చేయకపోతే రాదు మీకు, అంటే తర్వాత మళ్ళీ డిపెండెన్సీ ఐడెంటిఫై చేయడం కోసం మీకు కష్టపడతారని చెప్పి ముందుగా చెప్పి ఈ కామెంట్ చేయండి. నేను ఎప్పుడు చెప్పిన తర్వాత స్ప్రింగ్ జేపీ అని అండ్ మైస్కిల్ని కామెంట్ చేయండి. ఇది డేటాబేస్ ఇంకా మనం కనెక్టివిటీ అవ్వట్లేదు జావా ప్రోగ్రామ్ నుంచి. ఆ కనెక్టివిటీ వచ్చినప్పుడు దీన్ని ఎనేబుల్ చేసుకుని దీన్ని సంబంధించిన ఐపీఎస్ మనం ఇంక్లూడ్ చేసుకుని చేద్దాం. ఓకే, సో అంటే మీకు సింపుల్గా ఇప్పుడు ఏం చెప్పానంటే సింపుల్ ఏ హలో వర్డ్ ప్రోగ్రామ్ అనుకోండి. ఇందులో కూడా స్ప్రింగ్ బూట్ స్టార్టర్. ఓకే, ఓన్లీ అప్లికేషన్ని ఒక మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసి అది దాన్ని సక్సెస్ఫుల్గా రన్ అయ్యే స్టేట్కి తీసుకొచ్చాం అనమాట. దిస్ అప్లికేషన్ దిస్ క్లాస్ అండ్ ఇందులో మనం ప్రోగ్రామ్ కానీ లాజిక్స్ కానీ ఏమన్నాయి, దిస్ ఈజ్ అబౌట్ ద కాన్ఫిగరేషన్ అండ్ అప్లికేషన్, అంటే ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయడం వరకు ఈ క్లాస్ హెల్ప్ చేస్తుంది. ఓకే, సో దీని తర్వాత మనం రెస్ట్ ఏపీఎస్ రాయాలంటే మనం ఫస్ట్ కంట్రోలర్ క్రియేట్ చేయాలి. ఓకే, మనకి ఎంవిసి ప్రాసెస్ అని ఉంటుంది. ఓకే, అందులో మనం ఫస్ట్ కంట్రోలర్, తర్వాత మనకి ఒక సర్వీస్ లేయర్ అండ్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ కంట్రోల్ లేయర్ టు సర్వీస్ లేయర్, దాని తర్వాత పర్సిస్టెన్స్ లేయర్, దాన్ని మనం జేపీఏతో డెవలప్ చేస్తాము. సో జేపీఏ లేయర్ మీన్స్ మెథమెటిక్ డేటాబేస్ రిలేటెడ్ లాజిక్ అంతా కూడా మనకి పర్సిస్టెన్స్ లేయర్లో ఇంటరాక్ట్ అవుతుంది. దాన్ని డిఓ లేయర్ అని కూడా అంటాం. సో ఈ లేయర్ వైజ్ అంతా కూడా మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఈ యొక్క సెషన్ మీరు జస్ట్ ఏ డెమో ఫర్ ద స్ప్రింగ్ బూట్ స్టార్టర్ అప్లికేషన్ లాగా కన్సిడర్ చేయండి. మేక్ ఇట్ రెడీ విత్ ఎస్టిఎస్ ఇన్ యువర్ సిస్టమ్. ఎస్టిఎస్ అనేది మీ యొక్క అందరి సిస్టంలో ఉండాలి. అండ్ ఒక ప్రాజెక్ట్ అందులో క్రియేట్ చేసి దానికి ఒక మీనింగ్ఫుల్ నేమ్, ఏదైతే ప్రాజెక్ట్ మీరు చేద్దామో దాని నేమ్ ఇవ్వండి. మీకు ఏ ప్రాజెక్ట్ అయినా రిలేటెడ్ అయ్యేలాగా నేను ఇక్కడ మీకు చెప్తాను. మీకు నచ్చిన నేను ఈ ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఏదైనా సరే మీకు నచ్చిన నేమ్ ఇవ్వండి. ఇక ప్రాజెక్ట్ క్రియేట్ అయిన తర్వాత దీన్ని ఈ ఫైల్ వస్తుంది, ఈ ఫైల్ని ఓపెన్ చేసి స్టార్ట్ చేయండి. సో ఎవరికైనా స్టార్ట్ అవ్వలేదా ప్రాజెక్ట్ చెప్పండి.
డిపెండెన్సీస్ అవసరం మీరు ఆల్రెడీ చెక్ చేసినప్పుడు అన్నీ వస్తాయి శివ సందీప్. ఓకే, ఓకే, షూర్ షూర్, ఐ విల్ షేర్ యూ హియర్. If that is the case, I will share you that entire POM file. It will give you that more information. Based on that, you can start searching. ఓకే, పామ్లోడ్ ఫైల్ ఎక్స్ఎం ఓపెన్ చేసి జస్ట్ ఇది డౌన్లోడ్ చేసి నోట్ ప్యాడ్లో కూడా ఓపెన్ అవుతుంది. సో ఇట్లా చూస్తే ఇక్కడ మీకు అర్థమవుతుంది. స్ప్రింగ్ బూట్ స్టార్టర్, ఓకే, స్ప్రింగ్ బూట్ స్టార్టర్, వెబ్ సర్వీసెస్ ఒకటి, ఓకే, స్ప్రింగ్ బూట్ డెవ్ టూల్స్, ఓకే, MySQL కూడా యాడ్ చేసాము. ఓకే, అది కూడా యాడ్ చేసాం. ఇదంతా కూడా లేదు, మీకు అంతగా కావాలనుకుంటే ఐ విల్ డూ వన్ మోర్ థింగ్. మీకు కావాల్సిన ఇదే కదా, దీస్ ఆర్ ద థింగ్స్. ఓకే, డెవ్ టూల్స్లో మెయిన్గా మనం సెలెక్ట్ చేసుకుంది డెవ్ టూల్స్లో కాన్ఫిగరేషన్స్, అండ్ SQL, Spring JPA, and MySQL. So for the difference, you can see the video also. Spring Web or Spring Web Services. ఓకే, అవన్నీ కూడా ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇది ఒకటి చూసుకో. ఓకే, సో అందరికీ మీకు లోకల్లో STS రన్ అవ్వాలి. STS తో పాటుగా అందరూ STS ఓపెన్ చేసి అందరూ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోండి మీకు నచ్చిన నేమ్తో. ఓకే, ఆ ప్రాజెక్ట్ క్రియేట్ అయిన తర్వాత మీరు దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయగలగాలి. మీరు డేటాబేస్కి కనెక్టివిటీ అవ్వట్లేదు కాబట్టి, ఓకే, సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే వాటిని కామెంట్ చేసి, ఇంకా క్రెడెన్షియల్స్ ఇవ్వాలి. డేటాబేస్ కనెక్టివిటీ అవ్వాలంటే క్రెడెన్షియల్స్ ఇవ్వాలి కదా దాని సర్వర్కి. ఎలా అయితే మీరు వర్క్ బేస్తో కనెక్టివిటీ అయ్యారో అలాగా ఎక్లిప్స్తో కనెక్ట్ అవుతాం. మీన్ స్ప్రింగ్ టూల్స్ STS కనెక్ట్ అవుతాం. దానికి సమ్ కాన్ఫిగరేషన్ రిక్వైర్డ్. సో అది ఇచ్చిన తర్వాత వీటిని అన్కామెంట్ చేద్దాము. మీన్ టైమ్ ఈ యొక్క MySQLని JPAని కామెంట్ చేయండి. తర్వాత ఏదైతే డిఫాల్ట్గా మీకు క్రియేట్ వచ్చిందో స్ప్రింగ్ బూట్ స్టార్టర్లో ఇచ్చిన మెయిన్ క్లాస్ని జస్ట్ రన్ యాజ్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అంటే ఇట్ షుడ్ రన్ విత్ సక్సెస్ఫుల్లీ. మీకు లాస్ట్లో స్టార్టెడ్ మీ యొక్క ప్రాజెక్ట్ నేమ్ వచ్చి అని రావాలి. దిస్ ఇస్ ద పోర్ట్ నెంబర్, డిఫాల్ట్ 8080. పోర్ట్ నెంబర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ద డిఫరెన్స్ చేయడానికి. ఇది జావా అప్లికేషన్ అంటే 8080. మనకి డేటాబేస్ అప్లికేషన్ అంటే వేరే పోర్ట్ ఉంటుంది. అంటే సేమ్ సర్వర్లో మల్టిపుల్ సర్వీసెస్ రన్ అవుతున్నాం, డిఫరెన్షియేట్ చేయడానికి మన పోర్ట్ అనేది హెల్ప్ అవుతుందని ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, అందరికి రన్ అవుతుందా ప్రాజెక్ట్? సో మీరు అందరూ రెడీగా పెట్టుకుంటే టుమారో ఆన్వర్డ్స్ ఐ విల్ explain about the REST APIs, how to create a controller and how to create an APIs. ఇవన్నీ కూడా రేపు మనం డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ దట్ మీకు ఒక బ్రీఫ్ ఐడియా ఇస్తాం. వాట్ ఈస్ ద స్ప్రింగ్ బూట్ అనేది ఏంటి, అసలు Maven అనేది ఏంటి, అసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఇలా క్రియేట్ చేస్తున్నాము, క్రియేట్ అయిన తర్వాత pom.xml ఏం చేస్తుంది, డిఫాల్ట్ ఈ క్లాస్ ఎందుకు క్రియేట్ అవుతుంది, స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ దిస్ ఇస్ అనోటేషన్ ఏం చేస్తుంది, ఓకే, ఇది ప్యాకేజింగ్ స్ట్రక్చర్ ఏంటి, రిసోర్సెస్ ఏంటి, ఓకే, దిస్ ఇస్ ద మెయిన్ అన్నారు, ఇది రిసోర్స్ అన్నారు మెయిన్లో, అప్లికేషన్ ప్రాపర్టీస్ ఏం చేస్తుంది, దిస్ ఇస్ ద టెస్ట్ అండ్ సెపరేటర్ అన్నారు, ఇదేం చేస్తుంది, డిపెండెన్సీస్ అన్నారు, వాట్ ఇస్ ద డిపెండెన్సీస్, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుని Maven గురించి చెప్పుకుని స్ప్రింగ్ గురించి కూడా చెప్పుకుని రేపు ఒక శాంపిల్ ఒక REST API డెవలప్ చేసుకుందాం. ఓకే, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ని డేటాబేస్ లో జావా ప్రోగ్రామ్ నుంచి SQL తో రాసి ఇన్సర్ట్ చేశారు కదా, జావా ప్రోగ్రామ్ తో ఇన్సర్ట్ చేద్దాం రేపు. ఓకే, లేదా ఓపెన్ జస్ట్ ఒక శాంపిల్ REST API అయినా సరే చూద్దాం. Okay, that's all for today, guys. Any doubts?